నమస్కారం ప్రజలారా. నిన్న మనం గుడివాడ నాని గారిని చెక్ చేయటం అంటే ఏమో అనుకుంటారు. అదే ఆయన ఆరోగ్యం కొద్దిగా క్షీణించిందని చెప్పి మన కేకే హాస్పిటల్కి రావడం, మనం అదేవిధంగా ఆయన్ను పరీక్షించి ఆ తర్వాత కొన్ని టెస్టులకైతే మనం నిన్న పంపించడం అయితే జరిగింది. కొన్ని టెస్టులు అయితే వచ్చినాయి, మరికొన్ని టెస్టులు ఒక 2-3 టెస్టుల వరకు ఆయన చేయొచ్చు కూడా. రిపోర్ట్లు అయితే మనకి ఇవ్వాలా. సరే, ఇంతకు ఆయన చేసినటువంటి టెస్టుల్లో ఎటువంటి ఫలితాలు వచ్చినాయి, అసలు ఆయన ఎటువంటి ఇది తీసుకోవాలా, ఆయనకు ఆరోగ్యం మెరుగుపడాలంటే ఆయన తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంది అనేది మనమైతే ఒకసారి తెలియజేస్తాం. ఎందుకంటే నేను బులెటిన్ ఇచ్చానని చెప్పి నిన్న మీకు చెప్పడం, ఇదే సమయానికి కొడాలి నాని అన్న మన హాస్పిటల్కి రావడం, మనం ఆయన్ను ఇది చేయటం కూడా మీరందరూ తెలిసారు. కరెక్ట్గా 24 గంటలు అయితే పడుతుంది ఈ యొక్క ఇది రావాలంటే. వచ్చినాయి. అందులో భాగంగా ఏంది పరిస్థితి, అసలు ఆయన ఆరోగ్యం ఏందనేది చూద్దాం. మొట్టమొదటిగా ఆయన గుట్కాలు అనేటివి పూర్తిగా మానేయాల. గుట్కా నమలకూడదు. అసలు పాండబ్బా దిక్కు చూడగా అట్ట చూడకూడదు. అసలే బేడా కట్టేవాళ్ళు, ఈ జరదాలో పాడు కట్టేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ దిక్కు కూడా చూసినాడంటే మళ్ళా మనసు అదే విధంగా అట్లే లాగుతుంది. అదేవిధంగా క్యాసినో కూడా ఆరోగ్యానికి చాలా ఇబ్బంది చేస్తుంది. ఎట్లా రాజా, ఎందుకు ఇబ్బంది చేస్తుంది డాక్టర్ గారు అంటే, క్యాసినో ఆడినోడు బాగానే ఉంటాడు, క్యాసినో చూసినోడు బాగానే ఉంటాడు. క్యాసినో ఎవడైతే నిర్వహించుంటాడో వాడి కపాలం దగ్గర నుంచి గుండెకాడికి బొక్కలు పడతాయి. అందులో భాగంగా పోతే మనం గతంలో అందరూ చూసి, గతంలో కాదు ఎప్పుడైనా సరే ఇసుక అనేది ఎందుకు వాడతారు, బిల్డింగ్ కట్టుకునేదానికో లేదంటే ఇంకోటో వాడతారు. మా ఓడు అదే ఇసుకనే తిన్నాడు. ఆ ఇసుకను తినడం వల్ల గాలి బ్లేడర్లో రాళ్ళు చేరటం, ఆ ఇసుకను అరిగించుకోలేకపోవటం. ఎందుకంటే వయసు నాకు తెలిసి 50 పైన ఏమన్నా ఉంటాయో ఎట్నో. మరి 50 సంవత్సరాల్లోడు ఇసుకను తింటే ఏడరుగుతుంది. అందువల్ల ఎక్కువ గ్యాస్ ట్రబుల్, గ్యాస్ ఫామ్ అవ్వడం. 5 సంవత్సరాల పాటు ఇసుకను బ్రహ్మాండంగా తిన్నాడు. ఆ ఇసుకను తినడంతో గ్యాస్ ట్రబుల్ కూడా ఆయనకు బాగా ఎక్కువ అయిపోయింది. అందులో భాగంగా ఆయన నియోజకవర్గంలో ఎర్రమట్టి ఎక్కడైతే ఉంటుందో ఎర్రమట్టిని కూడా తినడం అయితే ఎక్కువ ప్రారంభించినాడు. ఇసుక కొద్ది రోజులు తిన్నాడు, కానీ మట్టి ఎట్టుంటుందో, ఎర్రమట్టి ఏ విధంగా టేస్ట్ ఉంటుంది అనేది ఒకసారి మనం తెలుసుకుందామని చెప్పి అక్కడికి పంపించి అక్కడ టిప్పర్లు పెట్టే ఏకంగా ఎర్రమట్టిని తినడం అయితే మొదలుపెట్టాడు. ఎర్రమట్టి ఆయన ఆవకాయ అనుకున్నాడు. ఆవకాయో, మాగాయో, చికెన్ ఊరగాయో లేకంటే ఇంకొక ఊరగాయో అనుకొని బ్రహ్మాండంగా తిన్నాడు. ఆ తినడంతో ఏమైంది, అల్సర్ కూడా వచ్చింది ఆయనకు. అల్సర్ కూడా పేగుల మీద చిన్న చిన్న బబుల్స్ మాదిరి వచ్చినాయి. ఇప్పుడు పోవాలంటే ఇప్పుడు అధికారమైపోయింది, అది వేరే విషయం. ఇప్పుడేం తినలేడు, చేయలేడు. అందులో భాగంగా ఇంకేందంటే పరిస్థితి, ఇప్పుడు ఆయన మరీ ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే, మనం మాట్లాడేటువంటిది 10 మంది వినాలా, మనం మాట్లాడేటువంటి మాట 10 మందికి నచ్చాలా. మన అన్న కొడాలి నాని అన్న ఏం చేస్తాడంటే, నీ అమ్మ మొగుడా, నీ అమ్మ అక్క ఆలి, ఈ విధంగా రకరకాలైనటువంటి బూతులతో మాట్లాడతాడు. మామూలుగా మాట్లాడేటప్పుడు అందరికీ లాలాజలం అనేది నోట్లో ఊరుతుంది. ఈ బూతులు మాట్లాడటంతో ఆయనకు నవరాంధ్రాల్లో ఒక పెదరాంధ్రంలోనే ఆయనకు నిమ్ము చేరింది. అది కూడా పెద్ద ప్రాబ్లంగానే ఉన్నది. అదేవిధంగా చూస్తే నిన్న చేసినటువంటి టెస్టుల్లో ఒక 2 టెస్టులు అయితే చేయించారు, కానీ ఆ రిపోర్ట్ నాకు ఇలా. ఏ రిపోర్ట్లు అంటే, ఫిలిం డెవలప్మెంట్ అని చెప్పి ఒక టెస్ట్ ఉంటుంది, దాన్ని చేపి అని చెప్పిన. ఆ ఫిలిం డెవలప్మెంట్ టెస్ట్ కన్నా చేర్చే కిడ్నీ ఏంది, అదేవిధంగా లివర్ ఏంది, అదేవిధంగా కడుపులో జరిగినటువంటి ఈ యొక్క తిన్నాటి అన్నీ ఉన్నాయి కదా, ఈ తిన్నాటి అన్నీ ఏ విధంగా ఉన్నాయి, ఈ వ్యర్థాల యూరిక్ యాసిడ్గా తిరిగిందా లేదంటే ఇంకో రకంగా తిరిగిందా, ఏ రకంగా తిరిగిందని చెప్పి తెలుసుకోవాలని చెప్పి ఈ ఫిలిం డెవలప్మెంట్ టెస్ట్ అని చేయమంటే చేయించినాడు. కానీ నాకు ఇలా ఇంకొక టెస్ట్ చేయమని చెప్పిన, సివిల్ సప్లై టెస్ట్ చేయమని చెప్పిన. సివిల్ సప్లై టెస్ట్ కన్నా చేసి ఉంటే, అన్న అధికారంలో ఉన్నప్పుడు, మన కొడాలి నాని అన్న మంత్రిగా ఉన్నప్పుడు, శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఏ విధంగా అయితే మింగి ఉంటాడో, ఏ విధంగా తిని ఉంటాడో, ఏ విధంగా అక్రమాలు, ఏ విధంగా ఇంకొకటి చేసుంటాడో, ఈ యొక్క సివిల్ సప్లై టెస్ట్లో మనకు పూర్తిగా
మనకంతా బయటపడుతుంది. అందుకని చెప్పి ఈ సివిల్ సప్లై టెస్ట్ చేసినటువంటి వాడు కూడా నా మిత్రుడే. ఆ మిత్రుడు ఫోన్ చేసి మనోడు సివిల్ సప్లై టెస్ట్ కూడా చేశాము, ఆ రిపోర్ట్ కూడా ఇచ్చినాము, అన్నీ సబ్మిట్ చేస్తారు నీకు అని చెప్పినారు. కానీ ఈ 2 టెస్టులు నాకు ఇలా. సరే ఈకపోగా నువ్వు ఈ 2 టెస్టులు అయితే నాకు ఇవ్వలేదు, కానీ రేపు వైజాగ్ నుంచి మన కోసం పోలీసు వాళ్ళు వచ్చారు అతి తొందరలోనే. ఏం బాధపడాల్సిన పనిలే, ఏమి ఇది చేయాల్సిన పనేమిలే. నువ్వు అప్పుడు ఏమన్నా నాకేమీ తెలీదు, నేను అదిగినేను, నేను ఇదిగినేను అని చెప్పి ఏమన్నా వాళ్ళతో అట్టా ఇట్టా చెప్పినావు అనుకో, వాళ్ళకి ఈ 2 టెస్టులు కానీ దొరికినాయంటే నిన్ను అవులేలుగా ఎత్తుకొని పోయి మనకు చేయాల్సినటువంటి ట్రీట్మెంట్లో వాళ్ళైతే చేస్తారు. కానీ నేను చెప్పేది ఏంటంటే, నువ్వు చెప్పు ఒకటి. ఏం చెప్తావంటే, నాకు గుండెలో కవాటం అనేది అడ్డుపడి ఉన్నదని చెప్పు. నువ్వు చెప్పు, నువ్వే చెప్పాలి నానన్నా. పోలీసు వాళ్ళు అడుగుతారు ఏమని, ఈ కవాటం ఏందిరా స్వామి, ఏదో మాకేదన్నా ఈ స్టంట్ వేసినారా నీకు ఏందనేది ఏదో అంటారు, కానీ కవాటం ఏంది అంటారు. అప్పుడు మళ్ళా నువ్వే పోలీసులకి చెప్పు. ఏమని చెప్తావు, మురికాలం ఉంటుంది, మురికాలంలో నీళ్లు పోకుండా రాయో లేదంటే ఇంకోటి అడ్డపడి ఉంటే దాన్ని కవాటం అంటారు అని నువ్వు చెప్పినావు అనుకో, పోలీసు వాళ్ళకి అందరూ మరి ఏమన్నా ఉంటారా లేదంటే ఇంకోటి అనేది పక్కన పెట్టు. మనల్ని అయితే కవాటాలు అడ్డపడి ఉన్నా ఏమున్నా కూడా వాళ్ళని అయితే ఎత్తుకోపోతారు. ఇంకొక మాట చెప్తున్నా, లాస్ట్ ఫైనల్ ఏంటంటే, నాని అన్న మంచోడు, చాలా సౌమ్యుడు, ఈడు నా స్నేహితుడు అని నిన్ను ఎవరున్నా అంటే నువ్వు వాళ్ళని నమ్మొద్దు. మనకు ఉండేది ఎవడంటే ఒకడే మిత్రుడు, ఒకడే ఉన్నాడు. ఆయన ఎవరంటే వాళ్ళనేని వంశీ. మొన్న చూసి నేనే మనోడికి ఎవరు 5 రూపాయల రంగు ప్యాకెట్ కూడా తెచ్చిలేదేమిరా అని అనుకున్నా. మనకు ఉండేది ఓడు ఒకడే. సరే, ఆయన కూడా ప్రస్తుతం మనల్ని పరామర్శించేదానికి రాడున్నా నిన్ను పరామర్శించేదానికి మీ నాని ఉన్నాడు ప్రస్తుతానికి అక్కడ. మరి ఇద్దరు కూడా అక్కడే కలుసుకుంటారు. మరి ఆయన బయటకు వచ్చి నువ్వు బయటకు వచ్చి ఏమన్నా ఒకసారి ఏమన్నా కలుస్తారా అనేది మీరు చూసుకోండి. నేను చెప్పేది ఏంటంటే ఫైనల్గా కొద్దిగా జాగ్రత్తగా నేను చెప్పినటువంటి అన్నీ కూడా పాటించినావంటే 2029 వరకు నువ్వు మళ్ళా ఉన్నావు అంటే మంచి జరుగుతుందని నేను ఒక డాక్టర్గానైతే నీకు తెలియజేస్తా ఉండా. ఏది ఏమైనప్పటికీ కూడా నాని గారి ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని మనం కూడా ఒకసారి ప్రార్థన చేద్దామని తెలియజేసుకుంటూ